ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉన్నారు కదూ? నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు, నూతన ఆలోచనలు, నూతన ఆశలతో మీరు ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుడు అత్యధిక మిమ్మల్ని దీవించునుగాక. గత సంవత్సరం కంటే మునుపటి కంటే అధికమైన మేలును మీకు ఇచ్చి మిమ్మల్ని హెచ్చించునుగాక, ధైర్యపరిచి నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు యేసయ్య జవాని కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అనుదినం మీ మధ్యలోనికి ఈ విధంగా వాక్యం తీసుకొని రావడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మనమందరం కూడా ప్రభును స్తుతించబోతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో కూర్చొని అడుగుదాం. ఈ రోజున ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యం సరిగ్గా మనతో మాట్లాడి మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మనకు బోధించినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీకు కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ రండి నాయన. పరలోకపు తండ్రి దగ్గర రండి ప్రభువా. మీ కృపలో, దయలో, మీ సమాధానంలో కట్టి స్థాపించమని, మీ ఆశీర్వాదంతో నింపమని, సమృద్ధి ఇచ్చేయమని, మయా వాక్యం బయలు వెడిల తోడని మీ వెలుగు ప్రతి ఒక్కరి ప్రకాశించునుగాక తండ్రి. శక్తితో నింపమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనదని దాన్ని కొట్టి వేయకుము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఒక వ్యక్తి జీవితంలో దీవెన రావాలి, ఆశీర్వాదం రావాలంటే ఏంటో తెలుసా? అతని మనస్సులో ఒక క్రొత్త తీర్మానం రావాలి, క్రొత్త ఆలోచన రావాలి, క్రొత్త డెసిషన్ రావాలి, ఒక అడుగు ముందుకు క్రొత్త ప్రదేశం వేయగలిగేటువంటి అడుగు రావాలి, ఒక సిద్ధపాటు రావాలి. అది అతని జీవితంలో ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాలని, ఈ న్యూ డైమెన్షన్, క్రొత్త విధానంలో, క్రొత్త మార్గంలో దాన్ని సరిగ్గా లైన్లో పెట్టాలి. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి మాట. ఈరోజు మనం షూలమితిని గురించి ధ్యానిస్తాం. షూలమితి ఎందుకు దీవించబడింది, ఎందుకు ఆమె పట్టపురాణిగా మార్చబడింది, అంత గొప్ప స్థాయికి ఎందుకు వచ్చింది మనం చూడబోతూ ఉన్నాం. ఒక రోజున ఆమె జీవితం భయంకరమైనటువంటి శ్రమలో, కష్టంలో ఉన్నప్పుడు, ఎండ తగిలినదై అన్నదమ్ములు బాధ్యత లేకుండా తిరుగుతున్నప్పుడు ఆ బాధ్యత మీద వేసుకొని తన సొంత తోటను కాసుకుంటూ తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ అటువంటి కష్టతరమైనటువంటి కాపలా కత్తెగా ఉండి రాత్రి పగళ్ళు ఎండ తగిలి, పగలు ఎండకు, రాత్రి వెన్నెలకు తగిలి ఆమె జీవితం శుష్కించిపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డ అప్పుడు ఒకరోజు ఒక తీర్మానం చేసుకుంటా ఉంది. ఎంతకాలం నాకు ఈ కష్టం, ఎంతకాలం ఈ శ్రమ, నాకు నా ఒంటరి పోరాటం ఎంతసేపు, నా బలం ఎంతసేపు, నా శక్తి ఎంతసేపు, నా జ్ఞానం ఎంతసేపు కాదు. ఈరోజు నేను నా ప్రాణప్రియుని దర్శించాలి, నా ప్రాణనాథుని దర్శించాలి, ఆయన దగ్గర నేను బలం పొందుకోవాలి, ఆయన దగ్గర శక్తిని పొందుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నది. సో ప్రియ దేవుని బట్టి ఇక్కడ ఒక మాట చెప్తూ చూద్దాం. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున, జాగ్రత్తగా వినాలి మనం, మధ్యాహ్నమున ఎచ్చట నేడుకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దానై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండాలి? ఇవేమంటుందో తెలుసా? మధ్యాహ్నం ముందు నీ మందను వెచ్చట నీడకు తోలతావో. మధ్యాహ్నం చాలా మధ్యాహ్నం ఎండ, భయంకరమైన ఎండ, తాళుకులేని ఎండ. ఎండాకాలం తెలుస్తుంది మనకు దాని విలువేంటో. ఆ నీడ, ఈ నీడ, ఆ చెట్టు, ఈ చెట్టు చూసినప్పుడు అసలు పరిగెత్తిపోయి దాని కింద కూర్చోవాలనిపిస్తుంది. పల్లెటూరులో ఇళ్ల ముందు బాగా పెద్ద చెట్లు ఉంటాయి. సిటీలో అన్నీ కొట్టేసి రూములు కట్టేసి అద్దెలకు ఇస్తుంటారు. కానీ చెట్లంతా రోడ్లన్నీ అడలుపు చేసేసి మనకి చెట్లు వేసుకునే అవకాశం కూడా లేకుండా చేసి కదా. ఎంతమంది చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ చెట్లు కూడా కొట్టేసి రోడ్లు పెద్దవి చేశారు. ఆ రోడ్లు సెగ, ఇల్లు సెగ, మిద్దె సెగ, అంతా సెగే. ఎన్ని ఏసీలు వేసుకున్నా నిద్ర పట్టట్లేదు. పల్లెటూరులో చూస్తే పల్లెటూరు చల్లటి గాలి వస్తుంటుంది, చెట్ల కింద వేసుకుని మంచాలు వేసుకొని పడుకుంటూ ఉంటారు మధ్యాహ్నం సమయంలో. ఏ ఫ్యాన్లు అవసరం, అక్కడ ఏ ఏసీలు అవసరం లేదు. ఆ చెట్ల కింద కూర్చొని ఆ యాప చెట్టు కింద అందరూ చుట్టుపక్కల అందరూ మంచాలు వేసుకుంటారు. రాత్రిపూట కూడా అంతే, వెన్నెల్లో అందరూ మంచాలు వేసుకొని ఒకరొకరు మాట్లాడుకొని పడుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది పల్లెటూరు జీవితం. నేను ఎప్పుడు వెళ్ళినా, మా ఊరు వెళ్ళినప్పుడు కూడా మంచం ఆరు బయట వేసుకొని నక్షత్రాలు చూసుకుంటూ లెక్క పెట్టుకుంటూ పడుకుంటాను నేను, అబ్రహాం కుమార్తెలాగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మా డాడీకి ఎప్పుడైనా రాత్రిపూట ఫోన్ చేసినప్పుడు, డాడీ ఎక్కడున్నారు డాడీ అంటే, డాడీ చెప్తారు ఎక్కడున్నారు డాడీ అంటే, ఇదిగో నేను మంచం వేసుకొని బయట పడుకొని నక్షత్రాలు లెక్క పెట్టుకొని అబ్రహాం కుమారులాగా ఉన్నాను రా అంటారు. ఏం డాడీ అంటే, అవునరా నక్షత్రాలు లెక్క పెట్టుకుంటున్నాను నేను, పడుకొని మంచం బయట వేసుకొని హాయిగా పడుకొని నేను నక్షత్రాలు లెక్క పెట్టుకుంటున్నానని చెప్పేసి చెప్తూ ఉంటారు.
నన్ను అడుగుతారు నువ్వు ఎట్లా ఉన్నావు అంటే నేను తెల్లారి చెప్పేదాన్ని, డాడీ నేను కూడా అబ్రహాము కుమార్తెలాగా ఉన్నాను డాడీ. ఏంట్రా అంటే మా ఊరు వచ్చాను డాడీ, మా ఊరు వచ్చి బయట మంచం వేసుకొని బయట హాయిగా నక్షత్రాలు లెక్క పెట్టుకొని మీలాగా నేను పడుకుంటున్నాను డాడీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో పల్లెటూరులో చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. అక్కడంతా హాయిగా చల్లని గాలి వాతావరణం చాలా బాగుంటుంది. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి వాతావరణం. అయితే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చూసినప్పుడు ఎట్లుంటుంది అంటే భయంకరమైనటువంటి వేడి, సూర్యుడు పళపళాడిపోతుంటాడు ఆ టైంలో. అస్సలు ఉబ్బదీసిపోయి ఊపిరాడదు మనకి, ఒంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోతుంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే ఆ మధ్యాహ్న కాలం అనేది ఏంటి అంటే భయంకరమైనటువంటి శోధన కాలం, శ్రమల కాలం, తాళుకోలేనటువంటి సమయం. నేను తట్టుకొని నా చేత కాదు, నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసే టైం అది. జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి అసలు ఇక తట్టుకోలేను, నా జీవితంలో అయిపోయింది అన్నటువంటి లాస్ట్ స్టేజ్ అనమాట అది. మధ్యాహ్న కాలపు శ్రమ, మధ్యకాలపు శ్రమ అది. సో ఆ శ్రమలో దేవుడట తన మందను చూడండి ఏం చేస్తాడంట, నీడకు తోలుకొని పోతాడు. ఇప్పుడు ఏమేమంటదంటే మధ్యాహ్న కాలం నేను ఎందుకు నల్లని దాన్ని అయిపోవాలి, ఎందుకు ఎండ తగిలి మలమల మాడిపోవాలి, ఈ కష్టంలో శ్రమలో ఎందుకు నేను మరి అలా ఉండాలి, బాధలో ఉండాలి. నీ మందని ఎచ్చట మేపుతావో చెప్పయ్యా, ఏ నీడలో నువ్వు ఉంటావో చెప్పయ్యా, ఏ నీడలకు తోల్తావో చెప్పయ్యా, నేను వస్తానని చెప్పేసి ఆమె ఒక గొప్ప తీర్మానం తీసుకుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కొన్నిసార్లు మన మనుషుల నీడలో ఉండాలనుకుంటాం, డబ్బు నీడలో ఉండాలనుకుంటాం, అధికార నీడలో ఉండాలనుకుంటాం. ఈ డబ్బులు, అధికారులు ఇవన్నీ కూడా తాత్కాలికమైన షాడోస్. ఇవన్నీ కూడా మనుషుల నీడలన్నీ తాత్కాలికమైన షాడోస్. ఇవన్నీ కూడా కొంతమంది మన జీవితాన్ని బలి చేయడానికి కొంతమంది నీడ ఇచ్చినట్టుగానే ఉంటారు. ఆ మధ్య ఒక యూట్యూబ్లో ఒక మర్డర్ కేసు విన్నాను. ఏంటి అంటే ఒక యవనస్తురాలు చాలా బ్యూటిఫుల్, బాగా చదువుకుంటుంది, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నట్టుంది, చదువుకుంటా ఉంది. తర్వాత వచ్చేసి ఎవరినో నమ్మేసేసి వాడు వెనకాల పడి వెళ్ళిపోయింది. కష్టపడి ఎన్నో ఆశలతో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులను, వాళ్ళ ఆశలను వమ్ము చేసి అన్నదమ్ములు, అక్క చెల్లి అందరూ విడిచిపెట్టి 4 రోజులు పరిచయమైనటువంటి ఆ వ్యక్తి వెనకాల పడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాడేం చేశాడంటే ఈ అమ్మాయి నా చెల్లెలు అని చెప్పేసి ఒక రూమ్ అద్దెకి తీసుకొని పెట్టేశాడు. తర్వాత వీడు మాత్రమే కాక ప్రతిరోజు ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చేవాడంట. కొంతకాలం బాగానే చూసుకున్నాడు. రోజుకొక ఫ్రెండ్ వచ్చేసేసి ఈ అమ్మాయి నరకం చూపించేవాడు. రాత్రంతా భయంకరంగా బంధించి పాడు చేస్తూ ఉండేవాడు. భయంకర పరిస్థితి వచ్చేసేది. అంటే తన నోరు తెరిస్తే చంపేస్తాను చెప్పేవాడు, బయటికి చెప్పేవంటే నరికేస్తా, నీ చరిత్ర అంతా యూట్యూబ్లో పెట్టేస్తా. చివరికి ఏం చేశారు, ఆ అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయి నాశనం అయిపోయింది. ఆ జతగాడు లేకపోతే ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడు, జీవితాన్ని చూసుకుంటా, అబ్బా నువ్వే నా రాణివి, నువ్వే నా వేణవి, నువ్వే నా జానవి, అబ్బా ఎన్ని రకాలు చెప్పాలో చెప్పేశాడు. మొత్తం నా రక్తం నీ పేరే చెబుతుంటుంది అని చెప్పేసి చెప్పి తీసుకొని పోయి ఈ పిల్లకి చేసిన వాడి దగ్గర ఉంటే నేను బాగుంటానని వాడి నీడలోకి వెళ్ళిపోయిందండి. ఆ నీడలో ఏముంది, అది పడగ నీడ, కాటేసింది, జీవితం నాశనం చేసింది. ఒకసారి అంటే ఒక కప్ప ఎడారిలో పడిపోయింది. ఇసుకలో ఎగురుకుంటూ పోతుంటే తన పొట్టంతా కాలిపోతుంది. ఇసుక అంత భయంకరమైన వేడిలో ఉంది. అట్లాంటి టైంలో అక్కడ ఒక నీడ కనపడింది. దానికి వెంటనే వెళ్ళిపోయింది. ఆ నీడ కింద సేద తీర్చుకుంది. అమ్మయ్యా అని. పక్కన ఎగురుతున్న కప్పలు ఉన్నాయంట. వచ్చేసి నువ్వు, ఇది మామూలు నీడ కాదు, నిన్ను నాశనం చేసే నీడ, రా అని చెప్పేసి మిగతా కప్పలన్నీ తప్పించుకొని వెళ్ళిపోయాయి. ఇది మాత్రం పోండి, నాకు ఈ నీడ బాగుంది, నేను సంతోషంగా ఉంటా, మీకు ఇష్టం లేదా, నేను బాగుంటా, మీకు నచ్చినట్టు లేదు, మీకు దొరకలేదు కాబట్టి నా మీద మీకు ఈర్ష్య, మీకు ఇటువంటి నీడ కనపడలేదు కాబట్టి మీకు ఈర్ష్య, పోండి నాకు మంచి నీడ దొరికిందని చెప్పేసి అన్నదాన్ని. అవన్నీ ఎగిరిపోయి ఎటే బేకలైపు వెళ్ళిపోయింది. అది ఆదమర్చి నిద్రపోతూ ఉంది. ఈ లోపల ఒక భయంకరమైన బుస్సలు కొట్టే శబ్దం వినబడతా ఉంది. ఏంటలే చూస్తే ఆ నీడ ఏదో కాదు, ఒక భయంకర పడగ నీడ, పాము పడగి పక్క నిలబడి ఉంది. తప్పించుకొని పోదామా అనుకుంటుంది, నిద్రమత్తులో ఉంది, పోదామా అనుకుంటుంది, అంతే ఆ పడగ నీడ కాటేసింది, తీసుకొని లోపల తీసుకొని నాశనం చేసేసింది. కొంతమంది మనుషులు నీకు పడగ నీడను పంచుతారు. నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎంతో చూసుకుంటాను, నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటే, నీ భర్తని బిడ్డలు వదిలేసి వస్తే, నీ భార్యని బిడ్డలు వదిలేసి వస్తే, అబ్బా నీకు స్వర్గం చూపించేస్తాను, నీకు అబ్బా నేను ఎంతో చూసుకుంటాను, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నీకు కారు కొనిస్తా, నీకు బంగ్లా కట్టిస్తా, నీకు అపార్ట్మెంట్ కొనిస్తా, నీకేం తక్కువ చేయను, అరిచేతులు పెట్టుకుని పూజిస్తా, నిన్ను పోషిస్తా అని చెప్తారు కొంతమంది. ఇవన్నీ పడగ నీడలు, సాతాను వేసిన ఉత్సులు, వలలు. ఇవన్నీ ఎంతకాలం ఉంటాయంటే నీలో కాస్త అందం ఉన్నంత వరకు ఉంటుంది, నువ్వు కాస్త పనికొచ్చి ఎంతవరకు పనికి వస్తావో అంతవరకు ఉంటుంది. అంతే
ఆ తర్వాత వాడిని వదిలేస్తాడు, ఆమెను వదిలేస్తుంది. నీ బతుకిక కుక్కలు చెప్పిన ఇస్తరాకే నీ బతుకి. ఇంకా ఎంతోమంది, కొన్ని వందల మంది జీవితాలు చూశాను నేను. తీసుకొని పోయి కొంతకాలం అటు ఇటు తీపి ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఇస్త్రీ కొట్టిన వాళ్ళు చాలామందిని చూశాను. వేశ్యగృహాలు కూడా అమ్మేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే. సో ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ పడగ నీడలు, పాపపు నీడలు, పాపపు ఉత్సులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అయితే షూలమ్మితి అడుగుతుంది, ఏ జతగాడి నీడ అడగలేదు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ పాపిష్టి నీడకు వెళ్ళలేదు, ఏ క్షణికమైన ఆనందం ఇచ్చే నీడకు వెళ్ళలేదు. కానీ నీవు నీ మందను ఏ నీడకు తోలుతావో కష్టకాలంలో, శ్రమకాలంలో, అయ్యా నీవు పరిశుద్ధతనిచ్చి పరిశుద్ధమైన నీడలోనికి ఎక్కడ నడిపిస్తావో, సురక్షితంగా క్షేమంగా ఉండేటువంటి ఆ నీడలో ఎక్కడ దాస్తావో నన్ను అక్కడ తీసుకొని పోయా, ఆ నీడలో నన్ను ఉంచయ్యా. ఈ కష్టం భరించలేకపోతున్నా, ఈ ఎండ తాళలేకపోతున్నాను, ఈ శ్రమ తాళలేకపోతున్నా, ఈ అప్పులు తాళలేకపోతున్నా, అయ్యా నాకు నీ నీడ కావాలి, నాకు నీ కృప కావాలని చెప్పేసి అప్పుడు ఆమె క్రొత్త ఆలోచనతోటి, అప్పటిదాకా అన్నలు చూసుకుంటారులే, నాకు ఉందలే, పొలం ఉందలే, లేకపోతే నాకు తోట ఉందలే అనుకుంది. కానీ ఏ పని చేయలేను. ఆమె జీవితంలో కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చినప్పుడు ఇప్పుడు అంటుంది, అయ్యా నీ మందను ఎండవేళ ఎక్కడ తోలుతావో ఆ నీడగల్లేటువంటి రహస్యస్థలం నాకు చెప్పవా అని చెప్పేసి అడుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను దాచేదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలను తప్పించేదను, నా చేతి నీడలో నిన్ను దాస్తాను. దేవుని చేతి నీడ మనకు సురక్షితమైనటువంటి క్షేమకరమైనటువంటి నీడ అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ నీడలో దేవుడు మనల్ని దాచాలని ఇష్టపడుతున్నాడు, ఆ నీడలో మళ్ళీ ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఆయన చేతి నీడలోకి రావాలి. మనం కొంతమంది భక్తుల జీవితాలు చూసినప్పుడు దేవుడు వారికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వారిని కొన్ని నీడల్లో దాచిపెట్టాడు. ఏలియాని కరువు కాలములో కొంతకాలం కెరేతు వాగు దగ్గర దాచిపెట్టాడు ఆయన, సురక్షితంగా క్షేమంగా. ప్రజలు దాన్ని చూస్తే అదేంటయ్యా అక్కడ పెట్టాడయ్యా అంటారు. కానీ అది దేవుని నీడ, దేవుని చేతి నీడ, ఎవరికి దొరకకుండా, ఏ ఒక్కరికి కూడా అంతుపట్టకుండా. దేవుని పెట్టాడు ఒక నది దగ్గర పెట్టవచ్చు కదా, వాగు దగ్గర ఎందుకు పెట్టాడు దేవుడు ఆయన్ని? నది అయితే ఎప్పుడు ప్రవహిస్తుంటుంది కాబట్టి అక్కడ బతికిపోయేవాడు కదా, వాగు దగ్గర పెట్టాడు. 4 రోజులు ఉండిపోయే నీళ్లు దగ్గర ఆయన అని ప్రజలు అంటారు. ఎందుకో తెలుసా, నది ఉంటే ఖచ్చితంగా రాజు అక్కడికి వస్తాడు, రాజు సైనికులు వస్తారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడ పరిగెత్తుకొస్తారు వాళ్ళు. ఏలియా ఖచ్చితంగా దొరికిపోతాడు. ఏదో వాగు అనుకో, ఏదో కాస్త నీళ్లు ఉన్నాయి అనుకో, రారు వాళ్ళు. ఇక్కడ నీళ్ళు లేవాలని పైపైన చూస్తారు, ఓవర్లుక్ చేస్తారు, అక్కడ ఎవరు ఉండరు కాబట్టి వెళ్ళిపోతారు తిరిగి. దేవుడు అతన్ని దాచిపెట్టి కాకులతో రహస్యంగా ఆహారం పెట్టి వాడిని పోషిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి తెలియకుండా ఆయన్ని చాలా జాగ్రత్తగా మోసలో తన చేతి నీడలో దాచిపెట్టి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరు పట్టించుకున్నటువంటి ఒక విధవరాలు ఇంట్లో పెట్టి పోషిస్తూ ఉన్నాడు. ఏ గొప్ప ఇంట్లో పెట్టేసి ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ ఇంటికి, ఖచ్చితంగా ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ చెబుతారు. కానీ ఇక్కడ విధవరాల దగ్గర ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళ ఇంటికి ఎవరూ రారు. ఎవరైనా వస్తే, విధవరాల దగ్గరికి ఎవరైనా వస్తే, అమ్మో ఈ కష్టకాలం అక్కడ కానీ వెళ్ళామంటే అడుగుతారు వాళ్ళు మమ్మల్ని. శ్రమకాలం ఏమైనా అడిగారంటే అమ్మో మమ్మల్ని ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతారు సహాయం. వద్దు అని చెప్పేసి విధవరాల ఇంటికి ఎవరు పోరు, అక్కడికి వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోరు, వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకోరు, పక్కింటోళ్ళు కూడా మాట్లాడరు. వదినా అంటే తప్పించుకుంటూ పోతుంటారు. ఎందుకు? ఏదో అడగడానికి వచ్చినట్టుంది నాయన, తప్పించుకుంటూ పోద్దులని. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, ఎందుకంటే వాళ్ళకి బాగలేదంటండి, జబ్బు వచ్చిందంట, ఏమైనా డబ్బులు అడుగుతారేమో. ఫోన్ ఎత్తరు, ముందే స్ట్రైక్ అవుతుంది, అమ్మో వీళ్ళు దేనికోసం చేస్తున్నారు జాగ్రత్త అని. సో అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరూ రానటువంటి స్థలంలో దేవుడు సురక్షితంగా క్షేమంగా ఆయన చేతిలో దాచిపెట్టాడు. దేవుని రహస్యం చాలా అద్భుతమైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో జైల్లో పెట్టించాడు యోసేపుని దేవుడు. ఎందుకు? చాలామంది కోపం వస్తుంది. అన్యాసం అంతా బయట తిరుగుతూ ఉంటే, అక్రమకారులు అంతా బయట ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడు తీసుకుపోయి అతన్ని జైల్లో పెట్టించాడే. దేవుడు అసలు నిజంగా ఎక్కడున్నాడు? యోసేపు బ్రతుకులో దేవుడు ఉన్నాడా? చాలామంది అంటారు. కానీ అది దేవుని చేతి నీడ. ఏ స్త్రీ రాకుండా, ముఖ్యంగా పోతిఫర్ భార్య రాకుండా, అతన్ని ఎవరు టెన్షన్ పెట్టకుండా, టార్చర్ పెట్టకుండా, స్త్రీల వాసనే లేకుండా అతని యొక్క జీవితాన్ని కాపాడడానికి దేవుడు తన చేతి నీడలో, ఆయన షాడోలో, ఆ జైలు అనేటువంటి షాడోలో దాచిపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఇప్పుడు యోసేపుని గుంటలో పడేశారు అన్నల పైన ఉన్నారు, వాడు అతను కింద ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా చేయించాడు అంటే, ఆ గుంట ఇష్మాయేలు వచ్చి అతను తీసుకొని పోయేంత వరకు, ఆ యొక్క వ్యాపారస్తులు వచ్చి అతను తీసుకొని పోయేంత వరకు ఆ గుంట అతనికి క్షేమకరమైన దేవుని చేతి రహస్యపు నీడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఎందుకో తెలుసు, బయట ఉంటే ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు. వాడికి కోపం వస్తుంది, వీడికి కోపం వస్తుంది, వాడికి దగ్గర ఇంకోటికి వస్తుంది, వీడి దగ్గర ఇంకోటి వస్తుంది. ఎరా మేము నీకు ఇట్లన్నా, నువ్వు పలానప్పుడు కల వచ్చిందంటావా, పలానప్పుడు నువ్వు ఇలా చెప్తావా, లేచిన పని అంటావా, ఏరా వీడిని, ఏరా కొట్రా తిట్రా అని కొడతనే ఉంటారు ఇంకా చచ్చిపోయేదాకా. కానీ పాడుబడ్డ గోతులో పడేసారు చూసారా, అక్కడికి వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకు? అది చాలా ప్రమాదకరమైంది. కానీ దేవుడు ఆ ప్రమాదకరమైన స్థలంలో అతన్ని ఉంచి ఏ ప్రమాదం రాకుండా చేతి నీడలో దాచిపెట్టాడు. ఇష్మాయిలు అతను తీసుకొని పోయేటువంటి ఆ రాయబారులు వచ్చేంత వరకు, ఆ మీడియేటర్స్ వచ్చేంత వరకు దేవుడు అక్కడే అతన్ని దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చేటువంటి ఆ నీడలు చాలా విశేషంగా ఉంటాయి. ఎవరికి అర్థం కావు, చూసేవాళ్ళకి అంత ప్రమాదం అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడు దాచే నీళ్ళు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత జైల్లో పెట్టాడు. జైలు ఒక అద్భుతమైన చేతి నీడ. ఏ స్త్రీ కానీ పోతీఫర్ భార్యకి ఎంత అధికారం ఉన్నా సరే ఆమె ఎక్కడికైనా పోద్ది, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ జైల్లోకి మాత్రం రాకూడదు. అది స్ట్రిక్ట్ రూల్. అది ఏ పురుషుడి దగ్గరికి, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి స్త్రీలు పోకూడదు, ఏ స్త్రీ దగ్గరికి పురుషుడు వెళ్ళకూడదు. అసలు భర్త కూడా కావచ్చు కానీ వెళ్ళకూడదు. వాళ్ళు మాట్లాడాలంటే బయటే మాట్లాడాలి తప్ప దాంట్లోకి వెళ్ళకూడదు. సో అటువంటి స్ట్రిక్ట్గా రాజుగారి భార్య కూడా వెళ్ళలేటువంటి ఆ స్థానం దేవుడు ఉంచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి అంటే దేవుడు అతన్ని కాపాడుతూ రహస్య పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎండవేళ, మధ్యాహ్న వేళ ఎవ్వరూ కాపాడలేనటువంటి నిస్సహాయమైన వేళ, యోసేపుకి ఏ ఆధారం లేనప్పుడు దేవుడే ఆ యొక్క ఆధారంగా నిలబడి ఆ చేతిలో దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన జీవితం అలాగే దాచిపెడతాడు. మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు మోషే జీవితాన్ని కాపాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మిద్యాను అరణ్యంలో ప్రియ దేవుని బిడ్డ సైన్యం, ఐగుప్తు సైన్యం మోషే ఎక్కడున్నాడన్నా వేటాడతారు ఖచ్చితంగా. పలానా చోట ఉన్నారని ఎవరైనా చెప్పారంటే వేటాడతారు ఖచ్చితంగా. తీసుకొచ్చి పట్టుకొని మొక్కలు నరికేస్తారు ఖచ్చితంగా. రథాన్ని కట్టుకుని ఈడ్చుకొని పోతారు. వాళ్ళు అంత కక్ష, అంత కార్పణ్యం, వాళ్ళు ఏం చేయాలంటే అది చేస్తారు. వాళ్ళు ఎవరైనా చంపాలంటే పొరపాటును వదలరు. అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశం అది. భయంకరమైనటువంటి రక్తం వాళ్ళ కళలు ఉబుకుతుంటుంది ఏదైనా శత్రువుని చంపాలంటే. వాటి గుర్రాలకు కనికరం ఉండదు, వాటి రథాలకు స్పీడ్ తగ్గవు. అంత వేగవంతమైన గుర్రాలు, రథాలు కలిగినటువంటి, అంత హై లెవెల్ ఉన్నటువంటి మరి సైన్యం కలిగినటువంటి దేశం అది. అయితే మోషేని ఎక్కడ పెట్టాడు దేవుడు? కీకారణ్యములో, ఎవరికి అంతు చెక్కినటువంటి మిద్యాను అరణ్యములో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక యాజకుడి ఇంట్లో, యాజకుడిలు ఎవరు సోదా చేయరు, పాస్టర్లు ఎవరు సోదా చేయడం లేదు. ఏముంటాయి ఇక్కడ పాస్టర్ ఇంట్లో ఉంటే? ఏముంటాయి? కానుకలు ఉంటాయి, ఏముంటాయి? బైబిళ్ళు ఉంటాయి, ఏముంటాయి? వాగ్దానాలు ఉంటాయి, గోడ మీద అంత వాగ్దానాలు ఉంటాయి. సో దేవుని బిడ్డ ఆయన ఎక్కడ దాచిపెట్టాడంటే మిద్యాను యాజకుడి ఇంట్లో దాచిపెట్టాడు. సో మిద్యాను యాజకుడి ఇంటికి ఎవరు రారు అక్కడికి. దేవుడు అక్కడ ఎంతో జ్ఞాన బాహుళ్యము చేత దేవుడు అతను ఇక్కడ దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. 40 సంవత్సరాలు పూర్తి అయ్యేంతవరకు ఎవరి కంట పడకుండా, ముఖ్యంగా ఫరో యొక్క డ్యాగ కంటికి పడకుండా కాపాడాడు. ఆ తరువాత 40 సంవత్సరం అయిపోయిన తర్వాత అతను బయట తీసుకొచ్చి అప్పుడు అదే దేశానికి శక్తినిచ్చి, బలమిచ్చి, చేతికర్రనిచ్చి, అద్భుతాలు చేసే శక్తినిచ్చి, బలమిచ్చి, మాత్కర్లు చేసేటువంటి జ్ఞానం ఇచ్చి అప్పుడు పంపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు మనం ఉంచేటువంటి ఆ నీడలు మనకు అర్థంగా పేదరికలు ఉంచాడు దేవుడు. కొన్నిసార్లు నేను చదువుకునేటప్పుడు అనుకునేదాన్ని, అందరిలాంటి డబ్బు నాకుంటే, అందరిలాంటి విలువైన వస్త్రాలు నాకుంటే నేను కూడా ఫంక్షన్లకి, పార్టీలకి వెళ్ళేదాన్ని, బాగా నేను కూడా సినిమా పాటలు బాగా డ్యూయట్స్ పాడేదాన్ని అనుకునేదాన్ని. కానీ నాకు ఒక్క డ్రెస్ ఉండేది కాదు, సరిగ్గా ఫంక్షన్కి వేసుకోవడానికి ఉండేది కాదు. ఎవరెవరినో అడిగేది, ఆ ఇంటికి పోయేది, ఈ ఇంటికి పోయేది, ఆ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి, ఈ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి తిరిగి 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 తడిపేసాను ఒకళ్ళు అనేవాళ్ళు, ఉతకలేదని ఒకళ్ళు అనేవాళ్ళు, ఐరన్ చేయలేదని ఒకళ్ళు అనేవాళ్ళు, నిన్ననే వేసుకున్నాను ఇంకొకళ్ళు అనేవాళ్ళు, సారీ అబ్బా మా అమ్మ ఏమన్నా అంటది ఆ డ్రెస్కి ఏమైనా అవుతాను ఇంకొకళ్ళు అనేవాళ్ళు. ఈ విధంగా ఒక్కళ్ళు కూడా నాకేమి ఇచ్చేవాళ్ళు కాదు. ఒక్కరు కూడా తిరిగి 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 బట్టల కోసం తిరిగి తిరిగి చివరికి బట్టలు ఎవరిని పార్టీకి వెళ్ళేదని కాదు. మా కాలేజీ చాలా అద్భుతమైన ఫంక్షన్స్ జరుగుతూ ఉండే ఆ టైంలో. అందరూ ఎగిరి డ్యాన్స్లు వేయటం, విజిల్స్ వేయటం, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అది చెప్పుతూ ఉంటే నేను ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, అయ్యో నేను పోలేకపోయానే, అటువంటి సంతోషం నేను చూడలేకపోయానే, దేవుడా ఎందుకు ఈ పేదరికం కడుపులో నన్ను పుట్టించావు, ఈ డబ్బు లేకుండా ఈ పేదరికలు నన్ను ఎందుకు ఉంచావయ్యా, నాకు మంచి డ్రెస్సులు ఒక 10 తీసి ఇవ్వచ్చు కదా, నేను ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఎంజాయ్ చేసేదాన్ని కదా అనుకునేది. కానీ పేదరికం అనే చేతి నీడలో దాచిపెట్టాడు దేవుడు నన్ను. ఆ రోజులు నాకు జీవితం విలువ తెలియనప్పుడు ఇటువంటి అన్యాయమైనవి నాకు దొరకకుండా దేవుడు నన్ను మరుగు చేసి పెట్టేసి ఉంచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరూ లేరు. ఎందుకంటే పేదరికం, నేను సరిగ్గా లేనప్పుడు నా కోసం ఎవరు కూడా మాట్లాడడానికి వచ్చేవాళ్ళు కాదు.
ఒంటరితనం. కానీ ఎందుకు దేవుడు అది ఇచ్చాడంటే, ఆ రోజు నేను చెడిపోకూడదని, లోకంలో కలిసిపోకూడదని, లోకంలో అటువంటి అనవసరం అట్రాక్షన్స్ బలి కాకూడదని దేవుడు నన్ను చేతి నీళ్ళ దాచిపెట్టి ఇప్పుడు ఆయన సేవకులుగా తీసుకొచ్చాడు బయటికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజులు తిట్టుకున్నాను, కానీ ఈ రోజులు సంతోషపడుతున్నాను. ప్రభు, ఆ రోజు నువ్వు ఒక పేదరికం ఇచ్చి ఉండకపోతే, ఆ లోపం నాకు ఇచ్చి ఉండకపోతే, ఆ పేదరికం అనే గొడుగేశాడు ఆయన. మీరు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు వాటి మీద కడుతూ ఉన్నప్పుడు ఏమేస్తారు తెలుసా? పిచ్చి కాగితాలు వేస్తారు, వాటి మీద పిచ్చి పరదాలు వేస్తారు. అయ్యేంత వరకు, లోపల కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు అదే పిచ్చి పరదాలు ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, అంత గ్లాస్ ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, కింద మార్బుల్స్ అంతా వేసిన తర్వాత, జిగేలు లైట్లు అన్న ఫిట్ చేసిన తర్వాత, అప్పుడు ఓపెనింగ్ రోజున తెరుస్తారు, దాన్ని దుమ్ము దులుపుతారు. అప్పుడు చూస్తే ఒక అందమైనటువంటి బిల్డింగ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు కూడా పరద వేసేస్తారు మన జీవితంలో. పేదరికం అనే పరద, బలహీనత అనే పరద, లోపం అనే పరద వేస్తాడు. వేసి అప్పుడు దేవుడు మనల్ని డెవలప్ చేస్తాడు. మనం ఎవరి కంటికి కనపడాలి అక్కడికే, మనం ఎవరి దగ్గర సేవ చేయాలి అక్కడికే, మనం ఎట్టి వెళ్ళాలి అక్కడికే దేవుడు నేరుగా తీసుకొని పోతాడు. అక్కడ సురక్షితంగా క్షేమంగా మన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. మన ఇష్టానుసారం పరిగెత్తే మార్గాలన్నీ మనం ఇక్కడ బాగుంటుంది నాకు, అక్కడ బాగుంటుంది నాకు, వీళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళు బాగా చూసుకుంటారని నువ్వు పరిగెత్తినంత కాలం నీ జీవితం అంతా పరుగులు తీస్తూనే ఉంటావు. కానీ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేదాకా నువ్వు దాగుకొని ఉంటే, ఆయన చేతి నీడలో ఉంటే, ఆ ప్రణాళిక బయటకు వచ్చేదాకా తర్వాత తదుపరి జీవితం అంతా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది, క్షేమం ఉంటుంది, విలువ ఉంటుంది. దేవుడి సన్నిధిలో నీ జీవితానికి ఒక విలువ ఉంటుంది, ఒక ఆధారం ఉంటుంది. నీ తలాంతులన్నీ అక్కడ వాడబడినప్పుడు నువ్వు సంతోషంగా ఆనందంగా బ్రతుకుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాను, ప్రియ దేవుని బట్టి రోజు నీ జీవితంలో ఆయన చేతి నీడ నీకు కావాలి. అందుకే అడగాలి, ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో ఎండ తట్టుకోలేకపోతున్నానయ్యా. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు తప్పు చేస్తారండి, భయంకరమైన పాపంలోకి వెళ్తారు. ఒకరోజు ఒక అందమైనటువంటి అమ్మాయి అర్ధరాత్రి 12 గంటప్పుడు బస్ స్టాండ్ నిలబడి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది. నల్ల బట్టలు వేసుకుంది, వాడు నల్ల బట్టలు వేసుకున్నాడు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, వాడు గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకున్నాడు. ఈ పిల్ల మాట్లాడుతూ ఉంది. నేను పోయి వేద చేసాను, ఉలిక్కిపడి చూసింది. అప్పుడు నేను విజయవాడలో మరి పాట పాడి వస్తూ ఉన్నాను, నేను రికార్డింగ్ చేసి వస్తూ ఉన్నాను. చూసినప్పుడు ఉలిక్కి పడింది. ఏంటి పాప ఇక్కడ ఉన్నావు ఈ టైంలో? ఫ్రెండ్ అక్క, ఈ అబ్బాయి నాకు ఫ్రెండ్, అర్ధరాత్రి పూట ఫ్రెండ్, తల్లిదండ్రులు లేకుండా, అన్నదమ్ములు లేకుండా, అక్క చెల్లెలు లేకుండా, ఇట్లాంటి ఘోరమైనటువంటి తిరుగుడు. ఎందుకంటే వాడు నాకు డబ్బు సహాయం చేస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళి నాకు డబ్బులు ఇస్తాడు, నాకేం కావాలో డబ్బులు ఇస్తాడు. నువ్వు చూస్తావా, నువ్వు ఇస్తావా, ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తారండి. సో ప్రియ దేవుడు, మనం ఎవరికి ఎవరు ఇవ్వలేము. కానీ దేవుడు మనసు పుట్టించినప్పుడు, దేవుడు ఆ ఇవ్వగలిగినటువంటి హృదయాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇచ్చిన నాకు ఊరుకోడు దేవుడు. మనం ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే వాళ్ళని బలవంతం చేస్తాడు. నా బిడ్డ ఆకలితో వెళ్ళు, నా బిడ్డ అవసరం వెళ్ళు, నా బిడ్డ అవసరం వెళ్ళి ఇచ్చినా పో ఇచ్చిందా కొదలడు దేవుడు, ఇంకంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనకు కావాల్సింది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దేవుడు బలవంతం చేస్తే వచ్చే మనుషులు మనకు కావాలి తప్ప, మనం బలవంతం చేసి పీక్కునే మనుషులు కాదు మనకు కావాల్సింది. వాళ్ళు మనం తిట్టుకుంటారు, జీవితాంతం వేధిస్తారు, జీవితాంతం నేను ఇచ్చాను కాబట్టి నువ్వు బాగుపడ్డావు, నేను ఇచ్చాను కాబట్టి నువ్వు పెద్దదాని అయ్యావు, నేను ఇచ్చాను కాబట్టి నువ్వు పెద్దోడు అయ్యావు. వాళ్ళు జీవితాంతం చెప్తూనే ఉంటారు, ₹1 ఇచ్చిన, ₹2 ఇచ్చిన. కానీ దేవుని చేతి నీడలు నువ్వు వచ్చావనుకో, దేవుడు నేను దాచిపెడతాడు శ్రమలో, దుఃఖములో, బాధలో, కన్నీటిలో. సో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కాపాడబడతావు, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఒక వ్యక్తి నీకు 10,000 సాయం చేశాడంటే నెక్స్ట్ ఏం చేస్తా తెలుసా? నా కోరిక తీర్చు, నీకు మళ్ళీ ఇంకా ఇస్తాను, నేను చెప్పిన మాటను నీకు ఇది ఇంకా ఇస్తాను. సో ఈ విధంగా మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని మన జీవితాన్ని మన ప్రాణ దేహాలన్నిటిని కూడా నాశనం చేసి ఎవరికి పనికి రాకుండా చేస్తారు. కానీ దేవుడైతే తన చేతినడిలో దాసి సరైన కాలంలో సరైన విధానంలో నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు ఏం కావాలో ప్రభు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని చేతినడలో మనకి చాలా అన్యాయంగా కనబడవచ్చు, చీకటి కోణంలాగా కనబడవచ్చు, జైల్లాగా కనబడవచ్చు, బానిసత్వంలాగా కనబడవచ్చు. కానీ దేవుడు చేతి నీడ ఉంది అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐగుప్తులో బానిసత్వం ఉన్నప్పుడు యోసేపుకి ఎవరున్నారయ్యా అంటే ఆయన చేతి నీడ ఉన్నది. ఈరోజు శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా? కొన్నిసార్లు దేవుడి చేతి నీడ కూడా కొన్నిసార్లు నీలి రంగులో ఉంటాయి, ఆయన నీడలు కూడా బ్లాక్ షాడోస్ లాగా ఉంటాయి, నిన్ను కనబడకుండా మరుగు చేస్తాయి. దిగులు పడక సహోదరుడా, ఒక రోజున నీతి సూర్యుని వెలుగు నీ మీద పడబోతూ ఉంది. ఈరోజున్న పేదరికం, ఈరోజున్న వ్యాధి, ఈరోజున్న సమస్య, ఈరోజున్న కష్టం, ఈరోజున్న కన్నీళ్ళు దేవుని చేతి నీడలు, దేవుని చేతి నీడలో ఉన్నటువంటి దాగినటువంటి నీడలు అవన్నీ కూడా. సో అవన్నీ ఒకరోజు విడిలిపోయినప్పుడు నువ్వు సమాధానంగా బయటికి వస్తావు, సంతోషంగా బయటికి వస్తావు, ఆశీర్వాదకరమైన జీవితం మార్చబడుతుంది, అద్భుతంగా దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకరం మలుచుకుంటాడు దేవుడిని జీవితాన్ని. కాబట్టి దేవుడిని అడుగు, ప్రభువా నీ చేతి నీడ ఎక్కడ నన్ను దాచిపెట్టు ప్రభువా,
నీ చేతి నీడలో నన్ను ఉంచు నాయన. అది కష్టంగా కనబడవచ్చు, శ్రమగా కనబడవచ్చు, శోధనగా ఉన్నట్టుగా అనిపించవచ్చు, అది పరిశోధించే స్థలం కావచ్చు, కానీ నీ నీడలో దాగి ఉండే కృప నాకు దయచేయ. ఓర్పుతో సహనంతో కనిపెట్టే భాగ్యం నాకు దయచేయ. చెప్పు. చేతి నీడ తీసిన వెంటనే ఐగుప్తులో ఆ చీకట్లో ఉన్నటువంటి యోసేపు ప్రధానమంత్రిగా మహారాజుకు సహాయం చేసేవాడిగా మార్చబడ్డాడు. బానిసత్వం నీడలో దాచబడినటువంటి దానియేలు ఆ చేతి నీడ దేవుడు తీసిన వెంటనే ప్రియ దేవుని బిడ్డ అద్భుతమైనటువంటి జ్ఞానిగా ఆ దేశంలో కొనియాడబడ్డాడు. రాజులు సాష్టాంగపడి ఆరాధించేటువంటి గొప్ప స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మోషేని ఆ చేతి నీడ తీసిన వెంటనే 6 లక్షల కాల్బలాన్ని నడిపించేటువంటి గొప్ప సాధనంగా దేవుడు మలుచుకున్నాడు. అటువంటి లీడర్ ఇక లేడు అని చెప్పేసి అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఎస్, చేతి నీడలో నీవు ఉన్నావు, కష్టంలో నీవు ఉన్నావు, ఆర్థిక సమస్యలో నీవు ఉన్నావు, కన్నీరు విడుస్తూ ఉన్నావేమో. దిగులు పడక సహోదరుడా, ఒకరోజు నా నీడ దేవుడు తీసివేస్తాడు. తన చేతి నీడ తీసివేసిన తర్వాత నిన్ను తగదగ మెరుస్తున్నటువంటి ఒక వెలుగుగా, దివిటిగా, నిన్ను ఉన్నత శిఖరం నిలబెడతాడు. నిన్ను అమూల్య ముత్యంగా చేస్తాడు దేవుడు. కాంతులు విరజిమ్మేటువంటి ఒక డైమండ్గా నిలుపుకుంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం దేవుని యొక్క చేతి నీడకి వెళ్దాం, అడుగుదాం. నీ చేతి నీడ ఎక్కడ ప్రభు? నేను అక్కడికి వస్తాను ప్రభు. మనుషుల దగ్గర కాదు నాయన, లోకం దగ్గర కాదు నాయన, నాకు ఇష్టం వచ్చిన పరిస్థితుల్లో కాదు నాయన, నాకు ఇష్టం వచ్చిన మార్గాల్లో కాదు తండ్రి. నీకు ఇష్టం వచ్చిన మార్గంలో, నీకు ఇష్టం వచ్చిన స్థలంలో, నీకు ఇష్టం వచ్చినటువంటి ఆ దాగు చోట్లను ఉంటాను ప్రభు అని చెప్పేసి ఒక ఏలియాలాగా నేను దాగుకొని ఉంటాను ప్రభు నీ సన్నిధిలో. ఒక మోషేలాగా, ఒక యోసేపులాగా, ఒక జాషువాలాగా అయ్యా నేను దాచబడి ఉంటానయ్యా. జాషువాని కూడా అందరూ అన్నారు, నువ్వు ఎంత చేస్తున్నావు పాస్టర్ గారికి, మీ నాయకుడికి, మోషేకి ఏం మిగిలింది నీకు? ఏమి ఇచ్చాడు ఆయన? 40 ఏళ్ళ నుంచి చాకరీ చేస్తున్నావు, ఏం దొరికింది నీకు? అని ఇక చేయొద్దు, ఇక ఆపేయి, నువ్వు మామూలు సైనికుడిగానే ఉన్నావు అన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, తన దేవుడు మరుగున పెట్టి ఎవ్వరికి కనబడకుండా దాచిపెట్టి ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత అతన్ని పైకి తీసి అంటున్నాడు, ఇదిగో ఇతనే నెక్స్ట్ లీడర్ అని పరిచయం చేస్తున్నాడు. దేవుడే పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిపత్యం ప్రియ దేవుని బిడ్డ. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నా జీవితంలో ఎదుగు బదుగు లేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నేను ఎంత ప్రయాసపడినా నన్ను ఎవరు గమనించట్లేదే, నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు వాడుకోవట్లేదు, నా బ్రతికి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, ఎంతకాలం ఇలా దాగి ఉండాలి, ఎంతకాలం మరుగై ఉండాలి, ఎంతకాలం వెనక ఉండాలి, నేను ముందుకు వచ్చేది ఎప్పుడు, ప్రకాశించేది ఎప్పుడు, నాకున్న టాలెంట్ ప్రజ్వలింపజేసేది ఎప్పుడు, నాకున్నటువంటిది ఎప్పుడు ప్రజ్వలింపజేయాలని నువ్వు అనుకోవచ్చు, దిగులు పడి ఉండవచ్చు. ఇంకెంతకాలం ముసలిదాన్ని అయిపోతున్నాను, ఇంకెప్పుడు నా జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. నువ్వు ఆయన చేతి నీడలో, ఆయన షాడోలో దాచబడి ఉన్నావు. ఒకరోజు దేవుడు లేపుతాడు నీ జీవితాన్ని. ఒకరోజు ఖచ్చితంగా ఉన్నత శిఖరమే కూర్చోబెడతాడు ఆయన. ఎవ్వరూ ఊహించిన స్థితిలో దేవుడిని తీసుకొని వెళ్తాడు. నమ్ము సహోదరుడా, నమ్ము సహోదరి, ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాత్మ సాయం చేయి. రక్షకుడా, పరిశుద్ధుడా, జీవనదాత, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నాయన. మీ కృపతో నడిపించి బలపడి సహాయం చేయండి. మీ రెక్కల చాటును భద్రపరచండి తండ్రి. మీ సమాధానంతో నింపండి ప్రభువా. అనేక సార్లు ప్రజలు నాయన కన్నిటిలో, దుఃఖంలో, శాపంలో కొట్టుకొని పోతూ ప్రభువా, అయ్యా శ్రమ తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, నింద అవమానం తట్టుకోలేక ప్రభువా, అనేక మంది ప్రభువా తండ్రి ఆదరణలో చిక్కుకొని పోయిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఒక్కసారి మీరు ముట్టమని తాకమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా మీ చేతి నీడ యొక్క అర్థం తెలియక, మీ చేతి నీడ యొక్క ఆ యొక్క నలుపు యొక్క అర్థం తెలియక ప్రభువా, బాధ యొక్క అర్థం తెలియక అనేక మంది కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి. ధైర్యపరచండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, మీరు ఆదరించి అద్భుతం చేయండి. మనుషుల నీడలోకి పోకుండా తండ్రి, లోకపు నీడలోనికి వెళ్లకుండా ప్రభువా, నీ నీడలో బ్రతికే కృప దయచేయను ఆయన, నీ నీడలో జీవించే భాగ్యం దయచేయను ఆయన. మీ కృపతోడి నడిపించి వాళ్ళపై సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన చేతి నీడలో దాచి సురక్షితంగా క్షేమంగా మీ బ్రతుకు నిలవబెట్టి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి.
వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.